हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकथातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव
కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సేకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కి ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము, వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము. Part 1 Cosmic Evolution in 7 stanzas from the book of Dhyan. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 171వ పాఠము 7/8/2024 బుధవారం సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్టరైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము, వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయ్యి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కి ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నములో మనమందరము ఇక్కడ చేరాము. ఈమె ద్వారానే ప్రత్యేకంగా అందించాలని అందించే వాళ్ళు ఎలా అనుకున్నారు, ఎందుకు అనుకున్నారు అంటే, ఈమె ద్వారా అయితే మనం ఏదైతే అందిస్తున్నామో అందినట్టుగా అవి గ్రంథస్థము చేయగలదు అనుకున్న తర్వాతే ఆమెకు అందించడం ప్రారంభించారు. అంటే అట్లాగా ఆమె తయారైంది. అంటే పరా స్థితి దాకా వెళ్ళిపోయింది ఆమె. వీళ్ళ భౌతిక స్థితిలో లేకపోవడం వల్ల, భౌతిక స్థితిలో ఉన్నప్పటికీ ఈ మొత్తం ఒక పరమాత్మ తత్వంతో నిండి ఉన్నది అన్న ఎరుక ఉండడంతో అది ఏదైతే అందింపబడుతుందో అది యథాతథంగా నుంచి మరలా అందించడానికి వీలవుతూ ఉన్నది. అందుకనే ప్రత్యేకంగా ఆమెని ఎన్నుకొని ఆమె ద్వారా ఈ యుగం మొత్తానికి సరిపోయే 4,32,000 సంవత్సరాల పరిధి ఉన్నటువంటి, ఈ కాల పరిమితి ఉన్నటువంటి ఈ కలియుగం మొత్తానికి సరిపోయేటట్టుగా ఈ గ్రంథాన్ని అందించారు. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో, అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కి తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయడానికి
మనమందరము జ్ఞాన యోగిగా అగుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రిన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రిన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రిన్ గా స్వస్థితి యందు మేల్కాల్చుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. 4 రకాల స్థితులు మారినాయి మనకి, కానీ దేంతో ఒకటే, ద సీక్రెట్ డాక్ట్రిన్, ద సీక్రెట్ డాక్ట్రిన్. అట్లా మనకి మన ఎదురుగా ఉన్నది ఏదైతే ఉందో మన జీవితం, మన ప్రస్తుత జీవితం, దీంతోనే ప్రస్తుత జీవితంతోనే ఈ 4 స్థితుల్ని దాటి ఆ 4 స్థితుల్లోకి, ఆ పరాస్థితుల్లోకి మనం వెళ్ళవచ్చు. అట్లా వెళ్ళటం కోసం నమూనాగా ఇవ్వబడింది ద సీక్రెట్ డాక్టర్. సీక్రెట్ పవిత్ర గ్రంథం చదివితేనే దైవం దగ్గరికి చేరతాం. ద సీక్రెట్ డాక్టర్ అధ్యయనం చేస్తేనే, తెలుసుకుంటేనే ఆ దైవ అనుభూతిలోకి వెళతాం అన్నది కాకుండా, ఏనైనా కానీ పట్టుకోండి, ఒక గడ్డి పోచను పట్టుకోండి, వెళ్ళండి దైవం దగ్గరికి. అంటే దైవంతో నిండి ఉంది ఆ గడ్డి పోచ. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవి యొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. మనం ఇప్పుడు స్టాంజా 1లో ఉన్నాం. దాంట్లో 8 శ్లోకాలు పూర్తి చేసుకుని 9వ శ్లోకం, చివరిదైనటువంటి 9వ శ్లోకంలోకి వచ్చాం. స్టాంజా 1కి సంబంధించిన చివరి శ్లోకం. 9వ శ్లోకంలోని మొదటి భాగంలో దాని యొక్క వ్యాఖ్యానాన్ని మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం, అది దర్శించడానికి ప్రయత్నిస్తున్నాం. మనం ఇక్కడ తెలుసుకోవడానికి అన్నట్టు కాకుండా అనుభూతి చెందడానికి కూర్చున్నాం. ఇక్కడ రుచిని అనుభూతి చెందటం, రుచి గురించి తెలుసుకోవడం కాదు. పంచదార ఇలా ఉంటుంది, లేదా స్వీట్ ఇలాగ ఉంటుంది అని తెలుసుకోవడం కాదు. ఆ పంచదార తీసుకుని, లేకపోతే ఆ స్వీట్ని తిని దాని యొక్క రుచిని అనుభూతి చెందటం. ఇట్లా అనుభూతి చెందటానికి, దర్శించడానికి ఇక్కడ కూర్చున్నాం మనం. నిన్న ఏం జరిగిందంటే, మనం ఆ పరనిర్వాణ స్థితికి వెళదాం అనుకుంటే ఇద్దరు ఎదురుగా నిలబడి ఉన్నారు. ఎవరెవరు? పరికల్పిత అండ్ పరతంత్ర. పరికల్పిత అంటే ఈజ్ ఎర్రర్ made by those who are unable to realize the emptiness and illusionary nature of all, who believe something to exist which does not. లేని దాన్ని ఉన్నట్టుగా భ్రమించేవాళ్ళు. సంథింగ్ టు ఎగ్జిస్ట్, ఉందండి, అది ఉంది, పాము ఉందండి అని అంటున్నారు. కానీ అక్కడ ఉన్నదేమో తాడు. లేని దాన్ని ఉంది అని విశ్వసించేవాళ్ళు, నమ్మేవాళ్ళు. అది పరికల్పిత భావంలోకి వెళ్ళటం అన్నట్టుగా.
దానికి ఎగ్జాంపుల్ గా ఉదాహరణగా నాన్ ఈగో. నాన్ అంటే వ్యతిరేక అర్థం ఇచ్చేది. దాని తర్వాత పదం ఏదైతే ఉందో దానికి వ్యతిరేక అర్థం ఇచ్చేది. ఈగో అని ఉంది. ఈగో అనేటప్పుడు కల్లా మనకి భౌతిక దేహంలో జంతువు సామూహిక ఆత్మ నుంచి, జంతువు యొక్క సామూహిక ఆత్మ నుంచి వ్యక్తిగత ఆత్మగా విడిపడినటువంటి ఆ జంతువు ఆత్మ ఏదైతే ఉందో అది ఇప్పుడు ప్రస్తుతం ఉపాధిగా పనిచేస్తుంది జీవాత్మకి. దాన్ని మనం యుగో అనే పేరుతో పిలుస్తున్నాం. అంటే దేహాత్మ, దేహంలో దేహమే తాను అని తాను దేహమే తాను అని అనుకునే. కానీ వాస్తవంగా ఏంటి, దేహము తాను కాదు, దేహాత్మ కాదు, ఇక్కడ జీవాత్మ కాదు, ఇక్కడ ఉన్నది పరమాత్మ తత్వం ఒక్కటి. ఉన్నదాన్ని కాకుండా మనమేమనుకుంటున్నాము, దాన్ని బదులుగా ఈగో అంటున్నాం, అయితే మొనాట్ అంటున్నాం, దేహాత్మ అంటున్నాం, జీవాత్మ అంటున్నాం, తురియాత్మ అంటున్నాం, ఆ చివరికి అప్పుడు పరమాత్మ అంటున్నాం. దీనికి సంబంధించి డివైన్ ప్లాన్ లో ఏముందో ఒకసారి చూద్దాం. మనకి ఆ ఇల్యూషనరీ అని ఏదైతే అనుకుంటున్నాము సందేహంగా, అంటే మనకి ఉన్నదాన్ని కాకుండా లేనిది ఉన్నట్టుగా భ్రమించేది భ్రమ ఏదైతే ఉందో ఆ భ్రమను తొలగటానికి ఈ వివరణ మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. అందుకని ఇట్లా ఈ వివరణలు మనం చూసుకుంటూ ఉన్నాం. డివైన్ ప్లాన్ 21వ పేజీలో ఉంది దీనికి సంబంధించి యుగో. మనం ఇప్పుడు చూస్తున్నది సీక్రెట్ డాక్టర్ మొదటి వాల్యూమ్ లో 49వ పేజీలో ఉన్నాం ప్రస్తుతం మనం. ఇది మనకి 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్ అని 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్ మనకి ఇవ్వబడ్డాయి. వాటి గురించి అంతకుముందు వివరించుకున్నాం మనం. వాటిలో సెకండ్ ఫండమెంటల్ ప్రపోజిషన్ కి సంబంధించిన దాంట్లో ఈ వివరం వస్తుంది మనకి. ఈ పర్యాయత్వం ధర్మం ద్వారా మనం అభివృద్ధి చెందుతూ, ఎందుకు పర్యాయత్వం ఇచ్చారు, అభివృద్ధి చెందడం కోసం. పని విశ్రాంతి ఎందుకు వచ్చింది, యాక్టివిటీ రెస్ట్, పర్యాయత్వము. మరణం. శాశ్వతత్వం బదులుగా అశాశ్వతం, ఈ రోజు ఉండే రేపు కనుమరుగవటం, ఇట్లా వ్యతిరేక లక్షణాలుగా వచ్చేసింది మనకి. కాబట్టి దాని నుంచి మళ్ళీ
అశాశ్వతం నుంచి శాశ్వతత్వానికి, మరణ స్థితి నుంచి మరణించే స్థితి నుంచి మరణం లేని స్థితికి, మోర్టాలిటీ నుంచి ఇమ్మోర్టాలిటీకి, అంటే ఉన్న స్థితికి వెళ్ళడం. ఉన్న స్థితి మీద ఇది ఆరోపించాం. ఉన్న స్థితి ఏమో తాడు అనుకుంటేమో మనం పామనే భ్రమ చెందుతున్నాం. అంటే లేనిది ఊహించుకుంటున్నాం, మనం లేనిది ఉంది అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది కూడా అవసరమే. స్థూలానికి వచ్చేటప్పటికల్లా లక్షణాలు మారిపోతాయి కాబట్టి అక్కడ ఇట్లాగా భ్రమ చెందకపోతే ఇక అక్కడే ఉండిపోతాం మనం. భ్రమ చెందటం వల్ల ఆ భ్రమ నుంచి తప్పుకొని ఆ భ్రమ నుండి, ఆ భ్రమలోనే ఏదైతే లేనిది ఉందనుకుంటున్నామో ఉంది ఉన్నట్టే మనం అనుకోవటానికి వీలుగా ఈ ఏర్పాటు చేయబడింది. Periods of activity are followed by periods of rest. కొంతకాలం యాక్టివిటీ, అట్లాగే కొంతకాలం విశ్రాంతి. అది అట్లా పర్యాయత్వంగా నిత్యము ఈ సృష్టిలో జరుగుతూ ఉంది. దీస్ పీరియడ్స్ ఆర్ కాల్డ్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ సైకిల్స్. వీటిని ఏమని పిలుస్తున్నాం? యాక్టివ్ అండ్ ప్యాసివ్. చురుకైన క్రియాశీలత్వం కలది, అలాగే స్తబ్దతగా ఉన్నది, నిశ్చేష్టితంగా స్తబ్దతతో ఉన్నది, స్తబ్దుగా ఉన్నది, కదలిక లేదు అన్నట్టుగా ఉన్న స్థితి ఒకటి విశ్రాంతి స్థితి. కదలికతో చురుకుగా క్రియాశీలత్వంతో ఉన్నది యాక్టివిటీ. ఇట్లా ఈ రెండు యాక్టివ్ అండ్ ప్యాసివ్ సైకిల్స్ అంటే కాలగతి, కాల పరిమాణం, కాలచక్రం ఇలాగ తిరుగుతుంది. పరిమాణం ఏదైనా కానీ తిరగడంలో మనం ఎక్కడ మొదలు పెట్టాం? గ్రేట్ బ్రెత్, మహాశ్వాస దగ్గర నుంచి. అది కూడా అంతే, ఉచ్ఛ్వాసము నిశ్వాసం ఒకటే లేదు. కొద్దిసేపు ఉచ్ఛ్వసిస్తే దానికి వ్యతిరేకంగా నిశ్వసించడం, నిశ్వసిస్తే దానికి వ్యతిరేకంగా ఉచ్ఛ్వాసం తీసుకోవడం. ఇలాగా in each of us that golden thread of continuous life, periodically broken into active and passive cycles of sensuous existence on earth. మనకి ఇది తెలియబడాలి అంటే తెలుసుకునేవాడు ఉండాలి, తెలియబడేది ఉండాలి, తెలుసుకోవటము అనే ప్రక్రియ ఉండాలి. ఈ మూడు ఉంటే గానీ అది తెలియదు. అప్పుడే ఒక్కటిగా ఉంటే ఇవన్నీ ఉండవు. కాదు, తెలుసుకునేవాడు కూడా ఉండడే కాదు, తెలుసుకునేవాడు కూడా కరిగిపోతాడు. ఉంది అంతే, ఉంది అని చెప్పడానికి ఎవరు ఉన్నాం? ఇక్కడ ఎవరు లేదు. ఇద్దరులో ఎలాగుంది మనకి? అట్లాగ ఉంటుంది. ఇద్దరులో మనం చెప్తామా నేనున్నాను అని మనం చెప్పగలమా? అట్లాగా ఒక్కటిగా ఉన్నప్పుడు ఏమీ లేదు, చెప్పడానికి ఏమీ లేదు. అందుకనే ఆయన విసుగు పుట్టి తాను పెక్కులు కావాలని సంకల్పించింది. ఎక్కువ మంది ఉంటే అప్పుడు చూడటం అనేది వస్తుంది, చూసేవాడు ఉన్నాడు కాబట్టి చూడబడేది ఉంటుంది. ఈ చూడడం అనే ప్రక్రియ ఉంటుంది. చూడడం అనే ప్రక్రియ లేకపోతే మళ్ళీ చూసేవాడు ఉన్నా చూడబడేది ఉన్నా అది అక్కడ ఉంటుంది, ఇది ఎక్కడ ఉంటుంది. చూడడం తెలియదు కదా మనకి, చూడడం అనేది లేదు ఇక్కడ. కాబట్టి చూడడం అనే ప్రక్రియ ముఖ్యమైనది. చూసేవాడు ఉండాలి, చూడబడేది ఉండాలి. ఈ భూమి మీదకి వచ్చే స్థూలానికి వచ్చేటప్పుడు కల్లా ఈ మూడు ఏర్పడ్డాయి: చూసేవాడు, చూడబడేది, చూడడము అనేది. అయితే ఇక్కడ భూమి మీదకి రావడానికి మరి కంటిన్యూస్ థ్రెడ్ ఏదైతే ఉందో, గోల్డెన్ థ్రెడ్ ఆఫ్ కంటిన్యూస్ లైఫ్,
ఆ పరమాత్మ తత్వం దగ్గర నుంచి, పరమాత్మ తత్వంలోనే ఇదంతా జరుగుతోంది. పరమాత్మ నుంచే ప్రారంభమైంది అది. మూల ప్రకృతి రావటం, మూల ప్రకృతి నుంచి ఈ ముగ్గురు రావటం, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నట్టుగా ఇట్లా ఒకరి నుంచి వాళ్ళ నుంచి ఇంకా మిగతా సృష్టి అంతా రావటం ఇట్లా వస్తుంది కదా. ఇలాగ వచ్చినప్పుడు భూమి దాకా వచ్చింది, అంటే స్థూలాన్ని దాకా వచ్చింది. ఇది చిట్ట చివరి స్టేషన్ అన్నట్టుగా. ఈ స్టేషన్ తర్వాత ఇక లేదు, స్టేషన్ లేవు ఇంకా. మళ్ళీ ఏం చేయాలి, ఇక మళ్ళీ వెనక్కి వెళ్ళటమే. చిట్ట చివరి స్టేషన్కి వచ్చి ఉన్నాం ఇప్పుడు మనం, స్థూలానికి వచ్చి ఉన్నాం. ఈ స్థూలం నుంచి ఇక మళ్ళీ తిరుగు ప్రయాణం మొదలు పెట్టాను. అందువల్ల ఇప్పుడు మనం తిరుగు ప్రయాణానికి సంబంధించిన విషయాలు ఎక్కువ చెప్పుకుంటున్నాం. And super sensuous in Devachan is from the beginning of our appearance upon this earth. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఉన్న విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ. మన ఇసోటరిక్ ఫిలాసఫీ అంటే ద సీక్రెట్ డాక్టర్న్ లో మనకి వివరించబడిందంతా దేని ఆధారంగా వివరించబడింది? ఇసోటరిక్ ఫిలాసఫీ, గుప్త తత్వశాస్త్రము, నిగూఢ తత్వశాస్త్రము. ఏం చేస్తున్నాయి మరి, ఇదే విషయాన్ని ఉపమాన రీతిలో దృష్టాంతంగా అలాగే సంకేతాత్మకంగా పొడుపు కథల రూపంలో అందించారు. ఇవాళ అది సృష్టి యొక్క అమెరికా కూర్పు అన్న భావం మనకి క్లారిటీగా చక్కటి స్పష్టమైన అవగాహనతో అది అందలేదు. భాగవతం ఉంది, భాగవతం అంతా మామూలుగా మనం భాగవతం చదువుతుంటే ఏముంటుంది, ఆ పోతన భాగవతం పద్యాలు చదువుకుంటే వెళ్ళాము. ఒక కథ, చక్కటి కథ. ఎట్లా మొదలైంది అది? కృష్ణుడి యొక్క నిర్యాణంతో మొదలైంది. ఆ తర్వాత కృష్ణుడి యొక్క జ్ఞానంతో పూర్తి అయిపోయింది అది. 12 స్కంధాలు 12 స్కంధాలు నిర్యాణంతో ప్రారంభమై జన్మతో అంతమైంది. మామూలుగా ఏంటి, మనము ఏదైనా విషయం చెప్పాలి అంటే పుట్టిన దగ్గర నుంచి, అంటే ప్రారంభ స్థితి నుంచి చివరికి చనిపోయే వరకు మనం చెప్పుకుంటాం కదా. ఎవరైనా ఒక జీవిత చరిత్ర, ఇప్పుడు కృష్ణుడి జీవిత చరిత్ర చెప్పడం కోసమే కదా ఆయన భాగవతాన్ని రాయమని వ్యాసుల వారికి చెప్పింది. భక్తిని పెంపొందించడానికి, కృష్ణుడి యొక్క లీలల్ని వివరించు అని చెప్పి అన్నాడు ఆయన. నారదుల వారు వ్యాసుల వారితో భాగవతం రాశారు వ్యాసుల వారు. దాన్ని పోతన తెలుగులోకి మనకి వీలుగా, మనం దాన్ని అనుభూతి చెందటానికి వీలుగా, సంస్కృతం అంటే మనకు రాదు కాబట్టి మన భాషలోకి, మన మాతృభాషలోకి దాన్ని అనువదించి, అంటే స్వేచ్ఛానువాదంగా ఆయన దర్శించి తెలుగులో మనకి అందించారు ఆయన. అది చదువుతుంటే మరి ఒక కథలాగా ఉంటుంది. కానీ మరి ఎకరాల కృష్ణమాచార్య గారికి అది ఎలా కనపడింది? మొత్తం సృష్టి యొక్క అమెరికా కూర్పు అట్లా చక్కగా వివరంతో ఆయనకి దర్శనం ఇచ్చింది. అది అదే భాగవత రహస్య ప్రకాశంగా మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు, మనకు అందించారు. అది అంటే మనకి తెలిసిన స్టేట్స్ ఏంటి, స్థితులు జన్మించిన దగ్గర నుండి మరణించే వరకు మనకు తెలుస్తూ ఉంటుంది. మరణించిన తరువాత మరలా జన్మించేదాకా ఏంటో తెలియదు మనకు.
మళ్ళీ మనం పుడుతున్నామో లేదో, పునర్జన్మ ఉందో లేదో కూడా మనకు తెలియదు. ఏదో కొంతమంది అంటున్నారు పునర్జన్మ ఉంది అని, కొంతమంది దానికి వ్యతిరేకంగా వాదిస్తున్నారు. అబ్బాయి పునర్జన్మల్లో ఇక్కడితో సరే అంతే అని. ఇట్లా ఇది తెలియని స్థితిగా ఉంది మనకి. మరణం తర్వాత నుంచి మరలా జన్మించే వరకు మరణానంతర స్థితులు మనకి తెలియనివిగా ఉన్నాయి. దాన్ని దాంట్లోనే ఉంది సృష్టి మొత్తం. అంటే మరణం ప్రళయ స్థితిలోకి వెళ్ళినట్టు, ప్రళయ స్థితి నుంచి మరలా సృష్టి స్థితిలోకి రావడం. అందుకే మనకి సీక్రెట్ డాక్టర్ని ఎలా ప్రారంభించారు? ప్రళయ స్థితులతో ప్రారంభించారు. ఆమె కునుకు తీస్తోంది. ఎవరు? మొత్తానికి ఆధారమైనటువంటి, సృష్టికి ఆధారమైన అమ్మలు కన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, ఆది పరాశక్తి అయిన జగన్మాత కునుకు తీస్తూ ఉన్నది అన్న దాంతో ప్రారంభమైంది సీక్రెట్ డాక్టర్ గ్రంథం. అట్లాగే భాగవతం కృష్ణుడి యొక్క నిర్యాణంతో ప్రారంభమైంది, ఆయన దేహాన్ని విడిచిన సన్నివేశాన్ని వివరించడంతో. ఇంకా అక్కడి నుంచి ఆ మరణం తర్వాత ఎట్లా ఉంటుందో అన్న విషయాల్ని వివరిస్తూ, అంటే ఈ ప్రళయ స్థితి తర్వాత రాబోయే సృష్టి స్థితికి ఎలాగా ఇది ఈ ప్రళయ స్థితి సృష్టి స్థితిగా ఎలాగా రూపాంతరం చెందుతుంది అన్న విషయం మొత్తం భాగవతంలో కళ్ళకి కట్టినట్లుగా మనం దర్శించేటట్టుగా ఇచ్చారు. కానీ బయటికి మాత్రం అది కథలాగా ఉంది. రకరకాల కథలు, ఎక్కడెక్కడ ఉపాఖ్యానాలు ఇట్లాగా ఉన్నాయి. అందుకని ఇప్పుడు వీమి ద్వారా ఏం జరిగిందనమాట, పూర్తిగా ఈ సృష్టి యొక్క అమెరికా కూర్పుని ఉన్నది ఉన్నట్టుగా యథాతథంగా, దీనికి పొడుపు కథల్లాగానో సంకేతాత్మకంగానో అట్లా ఏమీ కాకుండా ఉన్నది ఉన్నట్టుగా మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇక్కడ భూలోకంలో మనం నివసిస్తున్నాము అంటే ఇక మిగతా దాంతో మనకి సంబంధం లేదా అన్నట్టుగా, మన ఇంట్లో బల్బు వెలుగుతుంది అంటే, మన ఇంట్లో ఫ్యాన్ తిరుగుతుంది అంటే, ఇక మన ఇంటి వరకేనా అది? ఒక్కసారి ఆలోచించండి. వెనక్కి వెళ్ళండి. పోల్ దగ్గర నుంచి వచ్చింది అనుకుంటాం, వీధిలో ఉన్న పోల్ దగ్గర నుంచి. అట్లాగే ఆ 2-3 వీధులకో లేకపోతే ఒక పేటకో కలిపి ఒక ట్రాన్స్ఫార్మర్, అక్కడి నుంచి అలాగే కొన్ని ఊళ్ళకి కలిపి సబ్ స్టేషన్. ఇట్లాగా ఇంకా వెనక్కి వెళ్తే ఎక్కడైతే తయారవుతుందో ఆ విద్యుత్ ఎక్కడైతే తయారవుతుందో అక్కడ వరకు ఉంది కనెక్షన్. తయారయ్యే చోట నుంచి నేరుగా రకరకాల స్థితుల్లో దాని యొక్క శక్తిని తగ్గించుకుంటూ, తయారయ్యే చోట అద్భుతమైన శక్తి 400 వోల్ట్స్, మన దగ్గరికి 220 వోల్ట్స్, సగానికి సగం తగ్గింపబడి. అట్లా ఇక్కడికి వస్తే గానీ ఈ బల్బు వెలగటం లేదు. బల్బు వెలిగింది కాబట్టి మరి ఎక్కడి నుంచి మొదలైంది దానికి ఆ శక్తి? ఎక్కడి నుంచి ఉంది? తయారైన చోట నుంచి. అట్లాగే మనం ఇక్కడ ఉన్నామంటే అర్థం ఏంటి? పరమాత్మ నుంచి, అక్కడి నుంచి బయలుదేరి రకరకాలుగా ఆ శక్తులు తగ్గించుకుంటూ అక్కడ 400 వోల్ట్స్ ఉంటే 440 వోల్ట్స్ ఎంతో ఉంటాయి, మన దగ్గరికి వచ్చినప్పుడు 220 వోల్ట్స్, సగానికి సగం శక్తి తగ్గిపోయింది. అట్లా మనం దానితో నేరుగా సంబంధం కలిగి ఉన్నాము. అట్లా సంబంధం కలిగి ఉండడాన్నే ఒక
ఆ? అట్లా నేరుగా సంబంధం ఉన్న దాన్నే సూత్రాత్మ అన్న పదంతో మనకి చెప్పారు. ఇట్ ఈస్ ద సూత్రాత్మన్, ద luminous thread of immortal impersonal monadship on which our earthly lives are evanescent egos are strung as so many beads, according to the beautiful expression of Vedantic philosophy. ఆ సూత్రం మీద, ఆ సూత్రానికి గుచ్చినటువంటి, ఆ దారానికి గుచ్చినటువంటి పూసల్లాగా అన్నమాట. అంటే ఒక కొసన విశ్వాత్మ, ఇంకొక కొసన కోటాను కోట్ల ఆత్మలు అని మనం చెప్తున్నాం కదా. అవన్నీ ఆ దారానికి గుచ్చినటువంటి ఈ కోటాను కోట్ల మనందరము ఆ దారానికి గుచ్చబడి, ఏ ఒక దారం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పరమాత్మ నుంచి వచ్చింది. ఈ చిట్ట చివరిగా ఉన్న ఈ భౌతిక దేహంలో ఉన్న వాళ్ళని ఏమంటున్నాం? యూగోస్ అంటున్నాం. కానీ మనకి సంబంధం, మన సమస్తం ఈ దేహము గాని, దేహానికి కావలసినటువంటి పదార్థము గాని, ఈ రూపము తయారవటానికి కావలసిన పదార్థం, ఈ రూపాన్ని నడపటానికి కావలసిన జీవము, ఈ రెండు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ పరమాత్మ నుంచి. మన ఇంట్లో బల్బు, ఫ్యాను ఇవన్నీ పనిచేయటానికి శక్తి, విద్యుత్ ఎక్కడి నుంచి వస్తుంది? తయారయ్యే చోట నుంచి. ఒకసారి దానికి దీనికి పోలిక చూసుకోండి. అంటే ఇక్కడ పరమాత్మ లేనిది ఏముంది? ఇంకా పరమాత్మతోనే పూర్తిగా సంబంధం కలిగి ఉన్నాం. కాకపోతే లక్షణాలు తక్కువగా, అంటే ఆ శక్తి తగ్గుతూ, ఇక్కడ ఈ స్థూలానికి సంబంధించి ఎంతవరకు భరించగలుగుతామో అంతవరకు మనకు అందింపబడుతుంది ఆ శక్తి. మనం మన ఇంట్లో మన గృహోపకరణాలు పనిచేయటానికి ఎంత శక్తితో కలిగిన విద్యుత్తును మనం భరించగలమో అంతవరకే విద్యుత్తును మనకు సరఫరా చేస్తున్నారు మన ఇంట్లోకి. తగ్గించి తయారయ్యే చోట ఉన్న శక్తిని యథాతథంగా ఇక్కడ కాకుండా ఆ శక్తిని తగ్గించి మనకి సరఫరా చేస్తున్నారు. ఎవనసెంట్ ఈగోస్. ఎవనసెంట్ అంటే అశాశ్వతమైన, డిసపియరింగ్ ఆఫ్టర్ ఓన్లీ ఏ షార్ట్ టైం. కొద్దిసేపు ఉంటుంది, కొంతకాలం ఉంటాం, మాయమైపోతున్నాం. మరి మన ముత్తాతలు, తాతలు, తండ్రులు, ఇలా మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. పాత వాళ్ళు ఎవరు లేరు. జాతీయ నాయకులు, చక్రవర్తులు, ప్రపంచం మొత్తాన్ని పరిపాలిద్దాం అనుకున్న వాళ్ళు ఎవ్వరు లేరు ఇప్పుడు. కొంత సమయమే ఉంటున్నారు. డిసపియరింగ్ ఆఫ్టర్ ఓన్లీ ఏ షార్ట్ టైం. అదృశ్యమైపోతున్నారు. వాళ్ళు ఉండి రేపు కనుమరుగుతున్నారు అన్నట్టుగా. అటువంటి అశాశ్వతమైనటువంటి యుగోస్, దేహాత్మలు, యుగోస్ ఆర్ స్ట్రంగ్ యాజ్ సో మెనీ బీట్స్. చాలా పూసలుగా, అంటే కోటాను కోట్ల ఆత్మలుగా ఆధారాన్ని కూర్చబడుతున్నాయి. Devachan is the state of the bliss. మరి మరణం తర్వాత ఏం జరుగుతుంది? దేవచాన్ ఇస్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్, టర్మ్డ్ సూపర్ సెన్సువస్, బ్రహ్మానందం. దేవచాన్ అంటే స్వర్గము, స్వర్గస్థితి.
బ్రహ్మానంద స్థితి అనమాట. దేవచాన్ అన్నది టర్మ్ సూపర్ సెన్సువస్. అక్కడ మన ఇంద్రియాలకి మనం భౌతికంగా ఈ స్థూల జగత్తులో ఉన్నప్పుడు మనకి ఇంద్రియాల ద్వారా ఎంతైతే తెలుసుకుంటామో వింటామో వాటిని మించినది అనమాట. అది సూపర్ సెన్సువస్, అతీంద్రియముగా. into which the higher imperishable triad enters after death. ఏం జరుగుతుంది? మనకు హైయర్ ట్రయాడ్, లోయర్ క్వాటర్నరీ అని 2 విభాగాలుగా మనకి ఇవ్వబడింది. ఈ లోయర్ క్వాటర్నరీ హైయర్ ట్రయాడ్ లోకి వెళ్ళిపోతుంది. Imperishable triad enters after death for a passive cycle. ఇప్పుడు వరకు ఆ హయ్యర్ ట్రయాడ్ ఏం చేస్తుంది? ఆత్మ బుద్ధి మనస్సుగా ఉన్నటువంటి అంటే జీవాత్మ, మనకేంటనమాట అది మొనాట్ జీవాత్మ. ఇప్పుడు వరకు యాక్టివ్ గా ఈ భౌతిక దేహం అంటే లోయర్ క్వాటర్నరీలో ఉండి ఆ లోయర్ క్వాటర్నరీని నడుపుకుంటూ వస్తుంది. లోయర్ క్వాటర్నరీ ఈ దేహాత్మ, అదేమో జీవాత్మ హయ్యర్ ట్రయాడ్, లోయర్ క్వాటర్నరీ దేహాత్మ. ఈ దేహాత్మలో అది ప్రవేశించి ఈ దేహాత్మని అభివృద్ధి పరచడం కోసం, పరిపూర్ణం చేయటం కోసం, అంటే జంతు స్థితి వరకు ఒక అభివృద్ధి, ఒక రకమైనటువంటి అభివృద్ధి పూర్తయింది అక్కడికి. ఇంకా ఆ తర్వాత నుంచి పూర్తిగా పరిపూర్ణం అయిపోయి ఆ బ్లిస్ స్టేట్ లోకి అంటే ఆ మోక్ష స్థితిలోకి, నిర్వాణ స్థితిలోకి వెళ్ళాలి. ఇప్పుడు అది కార్యక్రమం మానవుడి దగ్గర నుంచి. ఇక్కడ ఏంటి? ఈ ఉపాధిని, మానవుడికి ఏదైతే ఉపాధిగా ఉందో ఆ ఉపాధికి సంబంధించిన దేహాత్మని పరిపూర్ణం చేయటం. అది పరిపూర్ణమైతే గాని ఇప్పుడు జీవాత్మకు ఉన్నటువంటి ఉపాధులు ఉన్నాయి కదా. ఒకటి ఉన్నత మానసిక శరీరం, ఊర్ధ్వ మానసిక శరీరం, ఊర్ధ్వ మనస్సుకి సంబంధించిన శరీరం, అది కారణ శరీరం అంటున్నాం దాన్ని. అది పరిపూర్ణం కావాలి. ఆ తర్వాత బుద్ధిమయ శరీరం, అది కూడా ఉపాధి, బుద్ధి కూడా ఒక ఉపాధి కాబట్టి అది కూడా పరిపూర్ణం కావాలి. ఆ 2 పరిపూర్ణం కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థూల దేహం పరిపూర్ణం కావాలి. ఈ దేహాత్మ, స్థూల దేహంగా ఉన్నటువంటి దేహాత్మ పరిపూర్ణం కావాలి. ఇది పరిపూర్ణమయ్యే కొలది కారణ శరీరము పూర్తిగా పరిపూర్ణం అవుతుంది. దానికి ప్రత్యేకంగా పరిపూర్ణం చేసే పని లేదు. ఇక ఇది నిండే కొంది అది నిండిపోతుంది ఆటోమేటిక్ గా అన్నట్టుగా. కారణ శరీరం నిండే కొలది బుద్ధిమయ శరీరం ఆటోమేటిక్ గా నిండిపోతుంది. అంటే దీని మీద ఆధారపడి ఉందన్నమాట. ఇప్పుడు ఈ దేహాత్మ పరిపూర్ణం అవడం అనే దాని మీద మిగతా జర్నీ మొత్తం ఆధారపడి ఉంది. ఇది అయిన మరుక్షణం మనం అక్కడ చేర్చబడతాం. అప్పుడు ఆత్మ దగ్గరికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆత్మ దర్శనానికి అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ ఉపాధులన్నీ పరిపూర్ణమైపోయినాయి. ఉపాధులన్నీ పరిపూర్ణమయ్యేటప్పుడు కల్లా, పరిపూర్ణము అంటే ఆత్మ ఉన్నది ఉన్నట్టుగా ఆ స్థితిలోకి వెళ్ళిపోతాం మనం. When the period of rest is concluded, విశ్రాంతి పూర్తయిన తర్వాత, విశ్రాంతి స్థితి పూర్తయిన తర్వాత, the immortal triad emerges from the state of bliss for another re-embodiment on earth. అప్పుడు మళ్ళీ ఆ జీవాత్మ ఏం చేస్తుంది? కారణ శరీరంలో, కారణ లోకంలో అంటే ఉన్నత మానసిక లోకంలో, ఊర్ధ్వ మానసిక లోకంలో విశ్రాంతి తీసుకుంటూ ఉంది జీవాత్మ. అది మళ్ళీ కిందకు దిగుతుంది పునర్జన్మకి. రీఎంబాడిమెంట్ ఆన్ ఎర్త్. రీఎంబాడిమెంట్ అంటే ఏంటి? ఈ పదం దీని యొక్క విషయం ఏంటిది అని తెలిస్తే దాంతోపాటు మొత్తం
చక్కటి క్రమ పద్ధతి ఏదైతే ఉందో అవన్నీ మనకి అవగతం అవుతాయి. రీఎంబాడిమెంట్ ఆల్సో నోన్ యాజ్ రీఇన్కార్నేటింగ్ ఆర్ రీబర్త్ is a belief found in various spiritual and philosophical traditions. అంటే మనం రెండు వాదాలుగా ఇక్కడ ఉంది కాబట్టి నమ్ముతున్నారు అని చెప్పాల్సి వస్తుంది. ఇది ఉన్న విషయము. ఇప్పుడు సైన్స్ దగ్గరకు వచ్చినప్పటికల్లా మనం ఏమంటాం, నమ్మటం అనేది ఉండదు. ఇది ఉన్నది అని ఢంకా బజాయించి చెప్పేస్తారు. ఎందుకంటే దానికి మనకి మన ఇంద్రియాలకు అందేటట్టుగా దానికి సంబంధించిన ప్రయోగాలు చేయటం, ఆ ప్రయోగాల ద్వారా రుజువుపరచటం. కాబట్టి ఇది ఇక్కడ ఉంది, ఈ ఫలాని వస్తువు లేకపోతే ఫలాని లక్షణం, ఈ ఫలాని అణువు, దానికి సంబంధించిన లక్షణం ఇలాగా ఇక్కడ ఉంది అని అతను గట్టిగా చెప్పగలుగుతాడు. కానీ ఇక్కడ స్పిరిచువల్కి వచ్చేటప్పటికల్లా ఇది మరి సూక్ష్మమైంది. మన యొక్క పంచేంద్రియాలకు అందేది కాదు ఇది. మనకు ఆ పరికరాలు మన దగ్గర లేవు. ఈ పరికరాలంటే తయారు చేసుకున్నాము, ఈ చోట్లో ఉన్న విషయాలన్నిటినీ పరిశీలిస్తున్నాం, తెలుసుకుంటున్నాం. మన దేహాన్ని స్కాన్ పరికరాలు ఆటోమేటిక్గా మన ఆధునికమైనటువంటి ఎక్స్రే, ఒకప్పుడు ఎక్స్రే చాలా గొప్పగా ఉండేది. దాన్ని దాటిపోయి ఇప్పుడు సిటీ స్కాను, బ్రెయిన్ స్కాన్, ఇట్లా రకరకాలైన స్కాన్ పరికరాలు వచ్చినాయి. హోల్ బాడీ స్కాన్ చేసే పరికరం, మొత్తం బాడీ శిరస్సు నుంచి పాదం దాకా ఇట్లా పరికరాలు మనం కొనుక్కొని ఆ పరికరాల ద్వారా ఏముంది అనేది తెలుసుకుంటున్నాం. అట్లాగే ఈ అంతరిక్షంలో ఉన్న గ్రహాలు, సూర్యుడు, పాలపుంత, గెలాక్సీలు, నక్షత్రాలు, వీటి గురించి ఆ టెలిస్కోప్లు తయారు చేసుకుంటున్నాం, దాని ద్వారా తెలుసుకుంటున్నాం. హబుల్ టెలిస్కోప్ ఒకప్పుడు చాలా గొప్పది. దాని స్థానంలో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఆధునికంగా ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది. అది దాని ద్వారా ఇంకా హబుల్ టెలిస్కోప్కి ఎంత దూరం చూడగలిగామో దానికి 10 100 1000 అన్నట్టుగా అంత దూరం చూడగలుగుతున్నాం ఇప్పుడు మనం. కానీ మరి ఈ స్పిరిచువల్ విషయాలు మనం నిర్ధారించడానికి పరికరాలు లేవు మన దగ్గర. యోగ పరికరాలు కావాల్సిందే వాటికి. మామూలు ఈ పరికరాలు ఈ సరిపోవు. యోగ పరికరాలు, యోగ ఉపకరణములు అంటాము, యోగ ఉపకరణములు అవి మరి కావాలి అంటే ఎవరికి వాడు ఒకడి యొక్క యోగ పరికరంతో ఇంకోటి చూడటం. ఒకటి దివ్య దృష్టి, ఇప్పుడు లెడ్ బేటర్కి దివ్య దృష్టి ఉంది, మరి పక్క వాళ్ళకు ఉందా? లేదుగా. అదే ఈ సిటీ స్కాన్ పరికరం ఉంది, ఎవడైనా మనమైనా వెళ్ళి ఆ స్కాన్ చేసేసేయచ్చు. ఆ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఉంది, మనమైనా వెళ్ళి చూడొచ్చు, ఎవడైనా చూడొచ్చు దాని ద్వారా. కానీ ఇక్కడ యోగ పరికరాలు ఇవి ఎవడికి వాడు అవి ఆ స్థితిలోకి వెళ్ళాల్సిందే. ఆ అనుభూతి స్థితిలోకి వెళ్తే కానీ అవి మనకు అందుబాటులోకి రావు. అందువల్ల ఇక్కడ ఏమవుతుందన్నమాట, ఉంది లేదు అన్నట్టుగా 2 రకాల వాదనలు మనకి ఎప్పుడు ఉంటాయి. ఇక్కడ ఆ అనుభూతి చెందిన వాడేమో ఉందండి అంటాడు, యోగి, జ్ఞాని, ఇట్లా అందరూ అనుభూతి చెందారు, వాళ్ళు దర్శించి ఎస్ ఉందండి అన్నారు. దాన్ని దర్శించడం లేని వాళ్ళు, మనలాంటి వాళ్ళం ఏమంటున్నాం, ఏమో మాకేం కనపట్లేదు కాబట్టి లేదు అని మిగతా వాళ్ళు అంటున్నారు. అందువల్ల ఇప్పుడు ఏంటంటే బిలీవ్ అనే మాట వస్తుంది అనమాట. Whereas spiritual and philosophical traditions is a belief. అంటే రీఎంబాడిమెంట్ అంటే రీఇన్కార్నేటింగ్ ఆర్ రీబర్త్, అంటే మరలా జన్మించడం, పునర్జన్మ ఉందని ఈజ్ ఎ బిలీఫ్. ఇది ఒక నమ్మకంగా ఎక్కడ ఉంది? ఈ ఆధ్యాత్మిక విషయాలు చెప్పేవాళ్ళు చెప్తున్నారు దీనికి సంబంధించి ఉంది అని. అట్లాగే తత్వవేత్తలు, ఆధ్యాత్మికవేత్తలు వీళ్ళు చెప్తున్నారు పునర్జన్మ ఉంది అని. ఋషులు చెప్తున్నారు, జ్ఞానులు చెప్తున్నారు,
మహర్షులు చెబుతున్నారు, స్వామీజీలు చెబుతున్నారు. If a person's consciousness or soul survives after physical death. మనం ఈ మరణము అనేది ఏమిటి? భౌతిక దేహం వరకే ఇక్కడ వదిలిపెట్టడం జరుగుతుంది. అంతవరకు దేహంలో ఉన్నటువంటి ఆ జీవాత్మ ఏదైతే ఉందో అది మాత్రం హైయర్ ట్రయాడ్కి సంబంధించింది కాబట్టి అది కారణలోకంలోకి వెళ్ళిపోయి కారణ శరీరంతో కారణలోకంలో విశ్రాంతి తీసుకుంటుంది, మరలా పునర్జన్మకి కిందకి దిగేదాకా. ఈ రీఎంబాడిమెంట్ ఒక్కొక్క దాంట్లో ఎలాగా చెప్పారో కూడా చెప్పుకుందాం. హిందూయిజం అంటే ఈ సనాతన ధర్మానికి సంబంధించి మనము హిందూయిజం అనే ఎక్కడైనా ఆ పదం వచ్చింది అంటే వెంటనే దానికి సనాతన ధర్మం చేర్చుకోవాలి, లేకపోతే మనము పొరపాటు పడడానికి అవకాశం ఉంటుంది. అంటే మిగతా అన్ని మతాల లాగానే ఇది ఒక మతము అన్నట్టుగా అది డిగ్రేడ్ చేసినట్టు, దాన్ని తగ్గించినట్టు అవుతుంది. ఇది సనాతన ధర్మము ప్రబోధించింది. సనాతన ధర్మం అంటే శాశ్వత ధర్మము. ఈ సృష్టి మొత్తాన్ని ఏదైతే నడుపుతుందో దానికి సంబంధించింది ఇది. భారతదేశంలో చెప్పబడ్డ ప్రతి విషయము సనాతన ధర్మానికి సంబంధించింది. వేద ధర్మం అంతా సనాతన ధర్మము, శాశ్వత ధర్మము. సృష్టి ఏ ధర్మాలతో నడుస్తుందో దానికి సంబంధించిన విషయంగానే చెప్పారు. ఇది ఒకరి అభిప్రాయంగా ఎవరో ఒక ఆయన వచ్చి, ఒక మహాత్ముడు వచ్చి దాన్ని ప్రబోధిస్తే ఆయన పేరుతో ఒక మతం. అంతే కదా. మరి బుద్ధుడు వచ్చిన తర్వాత, బుద్ధుడి ప్రబోధం తర్వాత అప్పుడు బౌద్ధ మతం వచ్చింది. బుద్ధుడికి ముందు బౌద్ధ మతం ఉందా? లేదు. క్రీస్తు వచ్చాడు. క్రీస్తు ఆయన ప్రబోధించి అందరిలోనూ ఆ ప్రేమతత్వాన్ని మేల్కొల్పడానికి ప్రయత్నం చేశాడు. ఆయన సేవ, ప్రేమ, త్యాగము, రక్షణ. అట్టడుగు వర్గాల వారిని, దూరంగా పెట్టబడిన వాళ్ళని దగ్గరికి తీసుకోవటం, ఇట్లా ఇవన్నీ ఆయన చేశాడు ఆయన జీవితంలో. ఆ తర్వాత ఏమైంది? క్రీస్తు మతం అని వచ్చేసింది. ఆయన అందరికీ చెప్పాడా? కొంతమందికి, అంటే ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళ వరకేనా అది? క్రీస్తు చెప్పిన విషయాలు ఎవరైతే ఆ మతంలో చేరి ఆయనతో తిరుగుతూ ఆ మతంలో చేరి ఆ మతంలో ఉంటే అప్పుడు క్రీస్తుకి సంబంధించింది జరుగుతుందా? లేకపోతే విడిగా ఉంటే జరగదా? ఇట్లాగా లేదన్నమాట. అట్లాగే జైనిజం, సిక్కిజం. అందుకనే ఇప్పుడు ఇక్కడ మనం కొంచెం ఈ పునర్జన్మకి సంబంధించి ఒక్కొక్క సంప్రదాయంలో, ఒక్కొక్క మతంలో ఏవేంటి భావాలు ఉన్నాయి. సనాతన ధర్మంలో ఏంటి చెప్పారు? సైకిల్ ఆఫ్ బర్త్, డెత్ అండ్ రీబర్త్, సంసార అంటిల్ లిబరేషన్, మోక్ష. ఇదంతా దేనికోసం? అంటిల్ లిబరేషన్, మోక్షం. ఈ జనన మరణ చక్రము అనేది ఏదైతే ఉందో, ఈ సంసారము అనేది ఏదైతే ఉందో దీని నుంచి విడిపడి శాశ్వతుడుగా మారటం. ఇప్పుడు జనన మరణంలో అనేటప్పుడు కల్లా అశాశ్వతంగా ఉంటున్నాం, కొంతకాలమే ఉంటున్నాం, మరలా మరణిస్తున్నాం. ఒకటి మరణరాహిత్యం, మరణం లేని అమృతత్వ స్థితికి. అందుకే సివి గారు అమృతత్వ స్థితిని చేరటం అనే దానికి ప్రాముఖ్యత ఇచ్చారు. అందరూ అమృతత్వ స్థితికి చేరటం కోసం. అదే మోక్ష స్థితి. ఇంకా అమృతత్వ స్థితికి చేరామంటే ఇంకా మోక్ష స్థితికి వెళ్ళినట్టే, లిబరేషన్, బంధ విముక్తం. మనల్ని బంధించేది ఏదే లేదే కాదు. అట్లా సైకిల్ ఆఫ్ బర్త్, డెత్ అండ్ రీబర్త్, జననము, మరణము, మరలా పునర్జన్మము. దీనికి సంబంధించి హిందూయిజంలో ఆ పద్ధతిలో చెప్పారు. ఎప్పుడు దాకా? అది అంటిల్ లిబరేషన్, మోక్ష. ఇక్కడ ఒక కార్యక్రమం, ఒక మహా కార్యక్రమం జరుగుతోంది.
ఒక మహాయజ్ఞం జరుగుతోంది ఈ సృష్టిలో. ఏంటది? స్థూలానికి రావటం. స్థూలానికి వచ్చిన తర్వాత ఈ జనన మరణ చక్రంలో పడి నలిగిపోతూ ఉండగా దాని నుంచి విడిపడి మోక్ష స్థితికి వెళ్ళడం. బుద్ధిజం. బుద్ధుడు బోధించినది ఏంటి? రీబర్త్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై కర్మ. ఈ పునర్జన్మ ఎలాగా వస్తుంది? అంతకుముందు చేసినటువంటి కర్మల యొక్క ఫలితం ద్వారా. కర్మ ఫలితాలు మనల్ని ప్రేరణ కలిగించి మరలా జన్మించేటట్టు చేస్తున్నాయి. ఆ కర్మ ఫలాలు చేయటం కోసం ఇన్ఫ్లుయెన్స్డ్ బై కర్మ విత్ ద గోల్ ఆఫ్ అచీవింగ్ ఎన్లైటన్మెంట్, నిర్వాణ. ఈ కర్మ ఫలాలు, ఈ కర్మలు చేయటము, దాని ద్వారా కర్మ ఫలాలు మనల్ని బంధించటం, ఆ కర్మ ఫలాలు అనుభవింప చేయటం కోసం మరలా జన్మించటం, ఇవన్నీ లేకుండా ఎన్లైటన్మెంట్, నిర్వాణ స్థితిలోకి వెళ్ళడం. అంటే మనం పనులు చేయకుండా ఆగిపోవటము అన్నట్టుగా. ఎన్లైటన్మెంట్, ఆ నిర్వాణ స్థితికి వెళ్ళడము అనేది వాళ్ళు దీన్ని రీఎంబాడిమెంట్ అందుకొని రీఎంబాడిమెంట్ వస్తుంది. మనకి జనన మరణాలు ఎందుకు వస్తున్నాయి? పునర్జన్మలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు జన్మించిన తర్వాత ఇంకా అలాగా ఉండిపోకుండా మరణించాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? మరణించిన తర్వాత మరలా జన్మించాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అంటే, ఈ యాక్టివిటీ రెస్ట్ అనే దాని ద్వారా అభివృద్ధి చెందుతూ మనము ఆ లిబరేషన్కి, ఆ ఎన్లైటన్మెంట్కి, ఆ మోక్ష స్థితికి, నిర్వాణ స్థితికి వెళ్ళటం కోసం. అంటే మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో మరలా ఆ సోర్స్లోకి, ఆ సోర్స్గా మారటం, ఆ మూలంగా మారటం, దానికోసం ఇదంతా జరుగుతుంది అని అది అందరూ ఒప్పుకుంటున్నారు ఆ విషయాన్ని. జైనిజం, జైనులు ఏమంటున్నారు? రీబర్త్ డిటర్మైన్డ్ బై కర్మ ఎయిమింగ్ ఫర్ లిబరేషన్. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. రీబర్త్ డిటర్మైన్డ్ బై కర్మ. మరి మనం చేరవలసిన చోటుకి చేరేదాకా మనం మరలా జన్మించాల్సిందే, మరలా మరణించాల్సిందే. జన్మించాం కాబట్టి మరణం తప్పనిసరి. ఎయిమింగ్ ఫర్ లిబరేషన్. ఎందుకు అంటే ఈ జనన మరణ చక్రం నుంచి, అంటే జనన మరణములు లేని స్థితికి, మృతత్వ స్థితికి వెళ్ళటం కోసం, మోక్ష స్థితికి వెళ్ళడం కోసం. సిక్కిజంలో ఏమంటున్నారు? బిలీఫ్ ఇన్ రీబర్త్ విత్ ద అల్టిమేట్ ఆఫ్ గోల్ ఆఫ్ యూనియన్ విత్ గాడ్. మొత్తానికి సంబంధించిన పరమాత్మ ఏదైతే ఉందో పరమాత్మ తత్వము దానిగా మారిపోవటం, దానిలో కలియటం, నది సముద్రంలో కలిసినట్టుగా. ఎందుకు ఈ రీబర్త్లు ఎందుకు అంటే అల్టిమేట్ ఆఫ్ గోల్, చిట్ట చివరిగా నది సముద్రంలో కలిసినట్టుగా మనం దైవంతో కలిసిపోవటం, దైవంగా మారిపోవటం. అది సిక్కిజం చెప్తున్నారు. అలాగే ఏన్షియంట్ గ్రీక్స్ ఫిలాసఫీ, అంటే ప్రాచీన గ్రీకు తత్వవేత్తలు ఏంటి చెప్పారు అంటే, పైథాగరస్, ప్లేటో, అరిస్టాటిల్, వీళ్ళందరూ అక్కడ వాళ్ళు కదా. వాళ్ళు ఏంటి చెప్తున్నారు? బిలీఫ్ ఇన్ రీఇన్కార్నేషన్ ఆర్ ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ సోల్స్ వాళ్ళు కూడా అదే. ఎవరైనా కానీ ఎందుకు ఈ జనన మరణాలు ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి? మనకి అది తెలుస్తూ ఉంది కదా. పుట్టడము, మరణించాం కాబట్టి మరి పుట్టడం ఎక్కడి నుంచి వచ్చాం? మరి అంతకుముందు ఉండాలి కదా. అంతకుముందు లేనిది ఇప్పుడు పుట్టడం అనేది ఉండదు. వృక్షం వచ్చింది అంటే అంతకుముందు గింజ ఉందిగా, అక్కడ బీజం ఉంది. అక్కడ బీజం ఉంది అంటే అంతకుముందు చెట్టు ఉంది అక్కడ.
ఆ చెట్టుకి కాయలు వచ్చినాయి, ఆ కాయల్లో బీజం ఉంది, ఆ విత్తనం ఉంది. అది కాబట్టి మనం పుట్టాము అంటే అంతకు ముందు ఏదో ఉన్న ఏదో పద్ధతిలో ఉండాలి అక్కడ. మరణించామంటే మళ్ళీ దాంట్లోకి వెళ్ళి ఉండాలి, ఎక్కడికో వెళ్ళి ఉండాలి. ఇట్లాగా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ జనన మరణములు అన్న స్థితి నుంచి మరణ రాహిత్య స్థితికి, అమృతత్వ స్థితికి వెళ్ళడమే అందరి యొక్క ఆ మోక్ష స్థితికి వెళ్ళడమే, యూనియన్ విత్ గాడ్, ఆ దైవంతో ఏకమవడమే, దైవముగా మారిపోవడమే ప్రధాన లక్ష్యము. అదే ఈ రీఎంబాడిమెంట్. దాన్నే రీఇన్కార్నేషన్ కూడా. రీఇన్కార్నేషన్ అంటే లాటిన్ వర్డ్. అది టేకింగ్ అన్ ఏ బాడీ ఆఫ్ ఫ్లెష్ అగైన్, పునర్జన్మ, మరలా మాంసయుతమైనటువంటి శరీరాన్ని ధరించడం. మాంసయుతమైన శరీరము అనే అంగీని, ఒక దుస్తుని వేసుకోవటం. మనం మరలా కొత్త చొక్కా వేసుకోవటం. అంతకుముందు చొక్కా చిరిగిపోయింది, అది తీసేసాం, ఆ చొక్కాని, ఆ దేహాన్ని వదిలేసాం, మరలా కొత్త చొక్కా కొనుక్కున్నాం, ఆ చొక్కా తొడుక్కున్నాం. అలాగా కాబట్టి ఇంత చేస్తే ఈ రీఎంబాడిమెంట్ ఏంటి చెప్తుంది మనకి అంటే, ఇట్ ఇంప్లైస్ కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ ఆర్ ఐడెంటిటీ బియాండ్ ఫిజికల్ డెత్. అంటే మరణంతో ఇక్కడ ఆగటం లేదు. అందుకే ఏలపావులూరి పాండురంగారావు గారు అని ఒక ఆయన, మరణము ఒక కామ అని ఆయన జీవితం మొత్తం ఎన్నెన్నో రకాలుగా గెలిచింది. నాస్తికుడుగా ప్రయాణం మొదలు పెట్టాడు, దేవుడు లేడని అన్నాడు, ఎన్నెన్నో విషయాలు అయిపోయినాయి. చిట్ట చివరికి ఆయనకి తేలింది ఏంటి అంటే, జీవితం చివరి అంకంలో, జీవితం చివరన రాసిన గ్రంథం అది, మరణం ఒక కామ. మరణం తర్వాత జీవితం ఉంది అన్నది ఆయనకి అందింది. ఈ జన్మించడము మరణించడము మధ్యలోనే ఉంది, లేదు అన్న వాడల్లా మరణం తర్వాత ఉన్నది, జీవితం ఉన్నది, ఆఫ్టర్ డెత్ లైఫ్ ఉన్నది, మరణానంతర జీవితము ఉన్నది అని. మరణము ఒక కామ. కామ అంటే కొద్దిసేపు ఆగటం కదా. మనం ఒక వాక్యం చదివేటప్పుడు ఫుల్ స్టాప్ అయితే ఆగుతాం, కామ అయితే మళ్ళీ కంటిన్యూగా చదువుకుంటూ వెళ్తాం, కాకపోతే అక్కడ కొద్దిసేపు అవుతాం. అంటే కంటిన్యూటీ, ఆ వాక్యం పూర్తి కాలేదు. అలాగా కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్. నువ్వు జన్మించు మరణించు ఎక్కడైనా ఉండు, దేహంలో ఉండు, దేహం విడిచేయి, ఎక్కడున్నా కానీ ఆ ప్రజ్ఞ అనేది, ఆ కాన్షియస్నెస్, ఆ జీవాత్మ, ఆ దేహాత్మ ఇద్దరు అక్కడ ఉంటారు. మోర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ పాస్ట్ యాక్షన్స్. ఇది ప్రత్యేకంగా మనకు తెలియజేస్తుంది. ఎందుకు ఇట్లాగా పునర్జన్మలు వస్తున్నాయి? అంతకుముందు మనం చేసిన కర్మల యొక్క ఫలము అనుభవింప చేయటానికి, ఆ కర్మ ఫలానుభవం కోసం మరలా జన్మించాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి మనం చేసే పనులు బాధ్యతాయుతంగా, జాగ్రత్తగా, ఈ పని చేస్తున్నాము అంటే ఆలోచన వచ్చింది కాబట్టి చేసుకుంటూ వెళ్ళిపోవడము అన్నది కాకుండా కొంచెం ఆగి ఆలోచించడం. ఈ పని చేస్తే ఏంటి మనకి అభివృద్ధికి ఆటంకం అవుతుందా? మనం మన యొక్క విషయం ఏంటి? దైవానుభూతికి వెళ్ళడం. అంతిమ లక్ష్యం దైవానుభూతి, దైవంగా మారిపోవటం, యూనియన్ విత్ గాడ్. మరి దానికి ఇప్పుడు ఈ పని మనం చేస్తున్నాము, ఇది మనకి అభివృద్ధికి ఉపయోగపడుతుందా, అభివృద్ధికి ఆటంకంగా ఉంటుందా? మరి ఆటంకంగా ఉన్నప్పుడు చేయాలా? అది ఆ కొరివితో మన నెత్తిని మనమే గోక్కోవటం అన్నట్టుగా కొంచెం. కాబట్టి మనం మోర్ రెస్పాన్సిబిలిటీ, అంత బాధ్యత. అందుకనే ఇవన్నీ పక్కన పెట్టేసి మనం ఏం చేసాం, మనం అసలు చేస్తున్న పనే
సృష్టించిన వాడి కోసం మన దాంట్లోకి వచ్చేసాం. ఇంకా అప్పుడు ఇవన్నీ గందరగోళాలు ఏమి లేవు. ఇక పునర్జన్మలు ఉన్నాయో లేవో మనకు అక్కర్లేదు, మరణం తర్వాత ఏంటో మనకు అక్కర్లేదు. ఇప్పుడు ఉన్నాం, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు పనులు చేస్తున్నాం. ఈ పనులు ఏమంటున్నాం? నా కోసం అంటున్నాం. మరి జాగ్రత్తగా ఆలోచిస్తే నా కోసం చేస్తున్నామా? మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం చేస్తున్నాం. అట్లా ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ పరస్పర సహకారంతో తన చుట్టూ ఉన్న అందరి కోసం పనులు చేస్తున్నాయి. తన చుట్టూ ఉన్న అందరి కోసం అక్కడ నిలబడి ఉంది. ప్రతి అణువు. టేబుల్ ఉంది. ఈ టేబుల్లో ఉన్న కోటాను కోట్ల అణువులు ఒకదానికొకటి బంధింపబడి అట్లాగా 2 ఫోర్సులు పనిచేస్తున్నాయి దాని మీద. ఒకటి కేంద్రానికి వెళ్ళేది సెంట్రిఫ్యూగల్ సెంట్రిపెటల్ ఫోర్సెస్, ఒకటి బయటికి లాగుతుంటే ఒకటి లోపలికి నొక్కుతుంది. మరి ఒక ఫోర్స్ పెరిగింది అంటే ఈ టేబుల్ మొత్తం చిందరవందరైపోతుంది. అణువులన్నీ చిందరవందరైపోయాయి, మొత్తం ముక్కలు అయిపోతుంది. మరి అట్లా లేదు. మనం కొన్న దగ్గర నుంచి అలాగా నిలబడి ఉంది. మనం కొన్నప్పుడు ఎలాగుందో అలాగా ఉంది ఇప్పుడు దాకా. ఎందుకని? ఆ 2 ఫోర్సెస్ సమంగా చేస్తూ అట్లా నిలబడి ఉంది. అది ఆ 2 ఫోర్సెస్. అట్లాగా పరస్పర సహకారంతో అణువులన్నీ ఎట్లాగున్నాయి? ఒక అణువు, దాంట్లో ఉన్న ఒక అణువు మిగతా అణువులన్నిటితోనూ కలిసి పనిచేస్తూ అలాగ నిలబడు. అట్లా అన్ని అణువులు మిగతా అణువులతో కలిసి పనిచేస్తూ నిలబడేటప్పుడు కల్లా టేబుల్ గానే ఉంది. మన దేహముగానే ఉంది. ఇట్లా మనం కూడా అలా చేస్తున్నాం. చేస్తూ మనం అనుకోవట్లేదు, నా కోసం అన్న భావన కలుగుతుంది కాబట్టి అక్కడ దాన్ని కొంచెం, అందుకని మోర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ పాస్ట్ యాక్షన్స్. మనం చేస్తున్న క్రియలకి సంబంధించి, పనులకి సంబంధించి కొంచెం బాధ్యత పెంచుకోవడం. ఆపర్చునిటీస్ ఫర్ స్పిరిచువల్ గ్రోత్, లెర్నింగ్ అండ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. ఈ రీఎంబాడిమెంట్ మనకి ఎట్లా ఉపయోగపడుతుంది, దాని యొక్క ప్రయోజనం ఏంటి? మనకి మరలా జన్మించడం వల్ల, పునర్జన్మ వల్ల మనం అంటే అంతకుముందు మనం ఏదన్నా తెలుసో తెలియకో సరిగా చేసుకోలేకపోతే ఇప్పుడు దాన్ని భర్తీ చేయటానికి, ఇప్పుడు దాన్ని చక్కగా చేసుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది. అట్లాగే పొటెన్షియల్ ఫర్ లిబరేషన్ ఫర్ ఎన్లైటన్మెంట్ త్రూ మల్టిపుల్ లైఫ్ టైమ్స్. ఇది మళ్ళీ మనం వచ్చే సోమవారం నాడు మిగతా విషయాలు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.